హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఆయుర్వేదిక్ సైన్స్కి సంబంధించి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, అలాగే గ్రూప్ సికి సంబంధించిన చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇలా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ది సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఆయుర్వేదిక్ సైన్స్కి ఈజ్ ఆటోమనస్ బాడీ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆయుర్వేదిక్ సైన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది వేరియస్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, అలాగే గ్రూప్ సి పోస్టులు అయితే విడుదల చేశారనమాట. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 1 ఆగస్ట్ 2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి అంటే అప్లికేషన్ కానీ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి 31 ఆగస్ట్ 2025 అయితే మనకు లాస్ట్ డేట్ అనమాట. మోడిఫికేషన్ ఆఫ్ విండో అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ఏదైనా అప్లై చేసేటప్పుడు కరెక్షన్స్ ఉంటే అవి వచ్చేసరికి 3 సెప్టెంబర్ లోపు అయితే మీరు అప్లై చేయాల్సి అంటే కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి పోస్టుల విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఏ, గ్రూప్ సి నుంచి తెలుసుకుందాం ఫ్రెండ్స్. గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి మనకు చాలా రకాల అంటే మల్టీ టాస్కింగ్ పోస్టులు ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి రీసెర్చ్ అసిస్టెంట్. దీనికి సంబంధించి మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ లేదా కెమిస్ట్రీ లేదా ఎంఫార్మసీ ఇవైతే కంప్లీట్ చేసి అంటే వీటిలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా మనకు ఈ పోస్టుకి సంబంధించి 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి అంటే బాటనీకి సంబంధించి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ బాటనీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎవరైతే బాటనీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి మనకు 34,000 వరకు అయితే ఉంటుంది. అలాగే దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఎంఎస్సి మెడికల్ ప్లాన్స్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్ ఫార్మలాలజీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది. సేమ్ ఏజ్ లిమిట్ అయితే సేమ్, శాలరీ కూడా సేమ్ 34,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఫార్మసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ దేనికైనా సరే గ్రూప్ సికి సంబంధించి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ కెమిస్ట్రీ, బాటనీ, మెడికల్ సైన్స్, ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రూప్ సికి సంబంధించిన పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ పోస్టులు అన్నీ స్టెనోగ్రఫీకి సంబంధించి జస్ట్ మీరు 10th క్లాస్ ఇది కూడా సేమ్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. మాస్టర్ డిగ్రీ అంటే గ్రూప్ సికి సంబంధించిన ఏదైనా సరే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఆ పోస్టుకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకపోతే గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి మనకు అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ దీనికి సంబంధించి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ అంటే గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన పోస్టులకు వచ్చేసరికి ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్కి సంబంధించి ఫార్మసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 34 ఇంకా శాలరీ అయితే సేమ్ అనమాట. 34,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకపోతే స్టాఫ్ నర్సింగ్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 14 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకపోతే అసిస్టెంట్కి సంబంధించి 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా దాంతోపాటు ట్రాన్స్లేటర్ అంటే హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ అంటే ఏదైనా యూనివర్సిటీ సంబంధించి హిందీ లేదా ఇంగ్లీష్ అయితే తెలుసుకొని ఉండాలన్నమాట. ఇంకా ఫైనల్గా గ్రూప్ బిలో వచ్చేసరికి మెడికల్ ల్యాబొరేటరీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇవి వచ్చేసరికి గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా గ్రూప్ ఏకి సంబంధించి రీసెర్చ్ ఆఫీసర్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. 40 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎండి ఇన్ పాథాలజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట.
లేదా ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ అయితే ఉంది. దీంట్లో వచ్చరికి ఏజ్ లిమిట్ 40 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 15 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇది వచ్చరికి గ్రూప్ ఏకి సంబంధించింది. ఇవి ఫ్రెండ్స్ మొత్తం పోస్టుల విషయానికి వచ్చరికి మనకు గ్రూప్ ఏ, అలాగే గ్రూప్ బి, అలాగే గ్రూప్ సి. ఖచ్చితంగా అయితే మీరు పోస్టులకు అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఏజ్ లిమిట్ కూడా మనకు 30 ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ల్యాబొరేటరీ అసిస్టెంట్, అలాగే అంటే దానికి జస్ట్ మీరు 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది అనమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ గ్రూప్ సికి సంబంధించి. ఇంకా ఫైనల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి 107 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. అంటే చెప్పాను కదా ఫస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 107 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి శాలరీ వచ్చి 77, ఇంకొకటి అనమాట. ఇది 72 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మెట్రిక్స్ ఆఫ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే ఏదైనా 10th క్లాస్ కంప్లీట్ చేసింటే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అంటే పోస్టుల విషయంలో కానీ, ఏజ్ లిమిట్లో కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే మనకు ఎమ్మటే కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే రిప్లై ఇస్తా. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.